చెప్పింది లిక్కర్ స్కామ్ లో నేను అరెస్ట్ అవుతాను ఏమన్నా చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అక్రమంగా అని చెప్పి దర్యాప్తు కొనసాగుతుంది. సార్ నేను అడుగుతున్నాను సార్, వెరీ స్ట్రైట్ గా అడుగుతున్నాను సార్, అసలు లిక్కర్ స్కామ్ అనేది ఒకటి ఉంది. ఆ కేసు ఎప్పుడు మొదలైందండి? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 4వ తారీఖు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆయన ఏదైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం కూడా బాధ్యతలు కూడా స్వీకరించలేదు సార్. బాధ్యతలు స్వీకరించక ముందే ఓడిపోయిన 48 గంటల్లో హైదరాబాద్ లో ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి గారి ఇంటి మీద సెర్చ్ జరుగుద్దండి. వాసుదేవ్ రెడ్డి గారిని అక్రమంగా నిర్బంధిస్తారండి, అరెస్ట్ చేస్తారండి, ఏదైతే బలవంతంగా బెదిరించి కన్ఫైన్ స్టేట్మెంట్స్ రాసిస్తారండి. ఆయన హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏమంటది, ఎవరైతే సిఐడి బృందం ఉందో సిఐడి బృందాన్ని వాళ్ళు వచ్చేసి మందలిస్తారండి. మందలించిన తర్వాత మళ్ళీ సిట్టు మందలించిన తర్వాత ఏం జరుగుతుందండి? తర్వాత ఏం జరిగిందంటే అండి, ఏదైతే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి, ఒక కార్యకర్త రిజిస్టర్డ్ పోస్ట్ పంపిస్తారండి మీనా గారికి. ఏదైతే ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి మీనా గారికి రిజిస్టర్డ్ పోస్ట్ పంపిస్తే ఆయన దాన్ని సిఐడికి అప్పగించి దాన్ని విచారణ చేయమంటే విచారణ చేసిన అధికారి వినీత్ బిజ్రేవాల్ ఏమని పెట్టారండి ఎఫ్ఐఆర్ లో? అన్నోన్. అక్యూజ్డ్ ఎవరు అంటే అన్నోన్. అంటే ఏంటి సార్ అన్నోన్ అంటే? అక్యూజ్డ్ ఎవరు లేరంట కదా. తర్వాత వెంటనే ఆ వినీత్ బిజ్రేవాల్ గారు ఇక్కడ నేను జైలేంటరా అని చెప్పేసి కేంద్ర సర్వీస్ కి డిప్యుటేషన్ మీద వెళ్ళిపోతారు సార్. తర్వాత సిట్ బృందం ఒకటి ఏర్పడుద్ది సార్. ఆ సిట్ బృందం ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే అధికారుల బృందాన్ని తీసుకొచ్చి సిట్ అని ఒకటి ఏర్పాటు చేస్తారు సార్. ఏర్పాటు చేసిన తర్వాత విచారణ పారదర్శకంగా జరుగుతా ఉందా? నేను అడుగుతున్నాను సార్. విచారణ పారదర్శకంగా జరుగుతుంటే ఇంతమందిని మీరు అరెస్ట్ చేశారు కదా, కేవలం ఏదైతే అక్యూజ్డ్ దగ్గర బలవంతంగా 2 బాధో బెదిరించో ప్రలోభ పెట్టో మీరు రాసుకున్నటువంటి స్టేట్మెంట్ తప్పిస్తే మీ దగ్గర ఒక్క ఆధారం ఉందా? నేను అడుగుతున్నాను సార్. మీరు అడిగారు కదా వాసుదేవ్ రెడ్డి గారి కారులో 400 కేజీల బంగారానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ రిసిప్ట్ దొరికిందని. మరి వాసుదేవ రెడ్డి గారిని ఎప్పుడు సార్ వీళ్ళు విచారణ చేసింది? జూన్ 6వ తారీఖు. మరి జూన్ 6వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఆ రిసిప్ట్ గురించి ఎందుకు బయటకు రాలేదు సార్? ఇంతవరకు ఏం మాట్లాడారు వాళ్ళు? ఏదైతే కొన్ని కంపెనీలకు డబ్బులు వెళ్ళిపోయినాయి, ఇంకొంతమంది ముందుకు వచ్చి మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇంటికి వచ్చాయి. అక్కడి నుంచి బాలాజీ గోవిందప్ప గారు 50 కోట్ల రూపాయలు వారానికి ఒకసారి తన సొంత వాహనంలో వేసుకుని బెంగళూరు తీసుకెళ్లాడు. ఇప్పుడు బంగారం. మరి డబ్బులు తీసుకెళ్లారా? అది సిట్టు చెప్పిందని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఈనాడు రాయడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడడం. లేకపోతే బంగారం తీసుకెళ్లారు. ఏది తీసుకెళ్లారు, ఏది నిజం? నేను స్ట్రైట్ గా అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమాధానం చెప్పారు కదా. ఎక్కడ సార్ స్కామ్? అసలు స్కామ్ అంటే ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నట్టుగా డిస్టిలరీలకు మేమేమన్నా ఒక్కదానికి పర్మిషన్ ఇచ్చామా? ఒక్క డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చున్నా అక్కడి నుంచి లంచాలు వచ్చాయి, కిక్ బ్యాక్స్ వచ్చాయంటే దాని మీద విచారణ చేయాలి. లేదు ఒక్క బ్రాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనుమతులు జారీ చేసిందా, ఏదైనా ఒక డిస్టిలరీకి పర్మిషన్ ఇస్తేనో ఒక బ్రాండ్ కి పర్మిషన్ ఇస్తేనో అక్కడి నుంచి కిక్ బ్యాక్స్ వస్తాయి, అక్కడి నుంచి లంచాలు వస్తాయి. మరి ఇలా 2 జరగలేదు కదా, ఎక్కడి నుంచి లంచాలు వచ్చాయి? అదే విధంగా సార్ మేము అడుగుతున్నాం సార్. వీళ్ళు ఇంకొక ఆరోపణ చేశారు సార్, సిట్ ఆరోపణ చేసింది అని చెప్పేసి. ఏదైతే సిట్టు విచారణ చేస్తుంటారో సిట్ వచ్చేసి 4 గోడల మధ్యలో కూర్చొని విచారణ చేస్తారు సార్. విచారణ చేయగానే వాళ్ళు ఏమేం ప్రశ్నలు అడిగారో పొద్దున ఆంధ్రజ్యోతి ఈనాడులో వచ్చేస్తారు సార్. అంటే సిట్ అధికారులు వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తా ఉన్నారా? లేకపోతే ఆంధ్రజ్యోతి ఈనాడు జర్నలిస్టులు విచారణ అధికారులు ముసుగులా పక్కన కూర్చొని రాస్తా ఉన్నారా? ఏం రాస్తా ఉన్నారు? ఇది వ్యక్తిత్వ హననం కాదా? సిట్ అధికారులు ఏదైతే డైరెక్ట్ గా నేరుగా ప్రెస్ మీట్ పెట్టి కేసు గురించి ఏం మాట్లాడకుండానే వీళ్ళెట్లా పత్రికల్లో ఒక వ్యక్తుల గురించి హననం చేస్తా ఉన్నారు? ఏదైతే అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు చర్చా కార్యక్రమాల్లో కూర్చొని ఎట్లా వ్యక్తిత్వ హననం చేస్తా ఉన్నారు? ఇది క్రైమ్ కాదా? అదేవిధంగా ఇంకో మాట అడుగుతున్నాను సార్. వాళ్ళు చెప్తుంది కొన్ని డిస్టిలరీలకి మేము ఫేవర్ చేశాము, ఆ డిస్టిలరీలకి ఫేవర్ చేశాం కాబట్టి వీళ్ళు చెప్తున్న బంగారు కడ్డీలు, వీళ్ళు చెప్తున్న డబ్బు, వీళ్ళు ఏదైతే కంపెనీలకి ట్రాన్స్ఫర్లు ఎన్ని జరిగాయని చెప్పేసి ఆరోపణ చేస్తా ఉన్నారు సార్. సార్ నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను సార్, అధికారిక లెక్కల ప్రకారం సార్, నేను ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లు తీసుకోవాలి సార్. అధికారిక లెక్కల ప్రకారం సార్ రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉన్నాయి సార్. మొత్తంగా ఏదైతే 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకి చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చారు సార్. 4 డిస్టిలరీలకి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు సార్. ఈ డిస్టిలరీల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా, మా పార్టీ అధికారంలో ఉండగా
16 డిస్టిలరీలకి 74% లిక్కర్ ప్రొడక్షన్ కి మేము వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం సార్. 16 డిస్టిలరీలకి 74% అంటే ఒక్కో డిస్టిలరీలకి 5% మించలేదు సార్. మిగిలిన ఏదైతే 4 డిస్టిలరీలకి 26% ఇచ్చాం సార్. అంటే 6% మించలేదు సార్. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని 20 డిస్టిలరీలకి 5-6% మించి ఎవరికి ఎక్కువ లేదు సార్. అందరికీ సమానంగా ఇచ్చాం సార్. మరి అందరికీ సమానంగా ఇచ్చినప్పుడు మాకు బంగారు కడ్డీలు ఎట్టిచ్చారు? మాకు అదే విధంగా మాకు చెందినటువంటి వీళ్ళు చెప్తున్న డబ్బు ఎక్కడి నుంచి ఇచ్చారు కిక్ బ్యాక్స్ కి? కానీ సార్ చంద్రబాబు నాయుడు గారితో ఒక్కసారి చూడండి సార్, 2018-19లో సార్ 4765.75 కోట్ల రూపాయల మద్యానికి టెండర్లు పిలిస్తే సార్ వాటిల్లో కేవలం 3 సార్, పెరలు, సెంటియము, ఏదైతే ఎస్పీవై ఆగ్రో, వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డి గారికి చెందినటువంటి ఎస్పీవై ఆగ్రో, వాటికి కేవలం 3 కంపెనీలకి 50% ఇచ్చారు సార్. అంటే 16% పైగా ఒక్కొక్క కంపెనీకి, అంటే కేవలం 3 కంపెనీలకు 16%, ఒక్కొక్క కంపెనీకి 16% లెక్కన 50% ఇచ్చారంటే మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి బంగారు కడ్డీలు కాకుండా ఎక్కడ వజ్రపు గనులు రాసిచ్చారు, అదే విధంగా ఎక్కడ ముత్యాల కొండలు రాసిచ్చారు, ఎక్కడ వాళ్ళ కంపెనీలకు సంబంధించి డొల్ల కంపెనీలకు డబ్బులు పంపించారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి చెందినటువంటి పెండ్యాల శ్రీనివాస్ అప్పట్లో పిఏగా ఉన్నటువంటి ఆయన విదేశాలకు వెళ్ళి దాక్కుని అధికారం వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చారు కదండి, ఆయన ఎన్ని మూటల సంచులు ఏదైతే ఇక్కడి నుంచి హైదరాబాద్ ప్యాలెస్ కి తరలించాడు, దానికి కదా సమాధానం చెప్పాలి. అది కదా స్కామ్ అంటే. అదే కాకుండా 2017-18 ఒక్కొక్క కంపెనీకి ఏదైతే 5 కంపెనీలకి 12% కంటే ఎక్కువ ఇచ్చాడు. మరి 12%, 15%, 16%, ఇంకొక అడుగు ముందుకేసి ఒకే కంపెనీకి ఈ సంవత్సరం 31% ఇచ్చారు. 31% ఒక కంపెనీకి. వాళ్ళు కదా లంచాలు ఇస్తారు, వాళ్ళకి కదా ఫేవర్ అయినట్టు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కంపెనీలకి సమానంగా 5-6% ఇస్తే వాళ్ళు ఎట్లా లంచాలు ఇస్తారు సార్? అదే విధంగా ఇంకోటి సార్, ఏదైతే సేల్స్ పెంచి వాళ్ళకి వ్యాపారంగా పెంచితే వాళ్ళు కిక్ బ్యాక్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఏదైతే షాపులు మొత్తం తగ్గిపోయాయి, సగానికి బెల్ట్ షాపులు మొత్తం మూసేశారు, పర్మిట్ రూములు మొత్తం మూసేశారు. అదే విధంగా లిక్కర్ కన్జంప్షన్ తగ్గిపోయింది. లిక్కర్ కన్జంప్షన్ తగ్గిపోయినప్పుడు వాళ్ళు కిక్ బ్యాక్స్ ఎందుకు ఇస్తారు? దానికి సమాధానం చెప్పండి అంటే ఎవరు చెప్పరు సార్. కేవలం బట్టగాల్చి మొహాన్ని వేస్తాం, మీరు తుడుచుకోండి, మీ మీద బుర్ర జల్లేస్తాం, మీరు కడుక్కోండి అన్న విధానంలో రాజకీయ ప్రేరేపిత కక్ష సాధింపుగా పోతాం సార్. సార్ మేము అడుగుతున్నాం సార్, మేము మళ్ళీ చెప్తా ఉన్నాం సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిస్టిలరీకి పర్మిషన్ ఇవ్వాలా, ఒక బ్రాండ్కి పర్మిషన్ ఇవ్వాలా, ఒక కంపెనీకి ఫేవర్ చేయలేదు, ఏ ఒక్క డిస్టిలరీకి ఫేవర్ చేయలేదు. అదే విధంగా లిక్కర్ సేల్స్ తగ్గించారు. వీళ్ళు చెప్తున్నట్టుగా డబ్బు ఏదైతే నగదు రూపం, నగదు రూపంలోనే జరిగింది. మరి ఆ నగదు రూపంలో జరిగింది. మరి లిక్కర్ సేల్స్ మొత్తం 1,06,665 కోట్ల రూపాయలు లిక్కర్ సేల్స్ 5 సంవత్సరాల్లో జరిగింది. ఆ డబ్బు మొత్తం ఖజానాకి జమ చేయబడింది కదా. అది నగదు రూపేనా వచ్చినా, యూపీఐ రూపేనా వచ్చినా సరే అది ఖజానాకి జమ చేయబడినట్టుగా, మీరు అధికారంలో ఉన్నారు, ఖజానాకి జమ చేయబడినట్టుగా రిసిప్ట్లు మొత్తం ఉన్నాయి కదా. మరి ఆ డబ్బు మొత్తం ఖజానాకి జమ చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి డబ్బు ఎట్టెళ్ళింది? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి డబ్బు వెళ్ళుంటే మరి ఖజానాలో ఎట్లా జమ చేయబడింది? ఖజానాలో ఎవరు? చంద్రబాబు నాయుడు గారు వచ్చి జమ చేశారా? లోకేష్ గారు వచ్చి జమ చేశారా? పవన్ కళ్యాణ్ గారు వచ్చి జమ చేశారా? ఎవరు జమ చేశారు? ఇట్లా వాళ్ళు ఆరోపిస్తున్న ఏ ఆరోపణకి ఒక్క చిన్న ఆధారం లేకపోయినా సరే, ఏదైతే కన్ఫెషన్ స్టేట్మెంట్ పట్టుకొని అక్యూజ్ 4 బాధి అక్యూజ్ ని బెదిరించి వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు రాయించి వాటితోటి రాజకీయ ప్రేరేపితంగా లోపల పెడుతున్నారు తప్పిస్తే దీనికి ఎలాంటి శాంక్షన్